నకిలీ మద్యం సంగతి అటకెక్కినట్టేనా? క్యూఆర్ కోడ్ తో సర్కారు చేతులు దులుపుకుందా? బెల్ట్ షాపుల్లో లూజ్ లిక్కర్ లో కోడ్ పనిచేస్తుందా? నకిలీ మద్యం తయారీ పూర్తిగా అరికట్టారా? గ్యారంటీ ఏంటి? నకిలీ మద్యంపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు పైకి కనిపిస్తోంది తప్పితే దాని లోతుపాతుల్లోకి వెళ్లడం లేదంటుంది భారత చైతన్య యువజన పార్టీ. క్యూఆర్ కోడ్ అనేది ఒక చిన్న సొల్యూషన్ మాత్రమే. వైన్ షాపుల్లో ఎంత క్యూ ఉంటుందో తెలిసింది. అలాంటి చోట్ల స్కాన్ చేసి తీసుకోవడం దాదాపుగా సాధ్యం కాదు. సరే, అది సాధ్యం అవుతుందని అనుకుందాం. మరి బెల్ట్ షాపుల్లో ఎలా? వాళ్ళిచ్చింది తీసుకోవాల్సిందే. అక్కడ అమ్మి సీసాలకు క్యూఆర్ కోడ్ ఉండకపోవచ్చు. నకిలీ మద్యం తయారీదారులు లూజ్ లిక్కర్ ను బెల్ట్ షాపుల్లో పెట్టి అమ్మిస్తున్నారు. మరి దానికి పరిష్కారం ఏంటి అని నిలదీస్తుంది బీసీవై పార్టీ. నకిలీ మద్యం తయారీని పూర్తి స్థాయిలో ఆపినప్పుడే ఇది సాధ్యం. అది కాదని కల్తీ లిక్కర్ వైన్ షాపుల్లో ఉంది, మీరే కాస్త స్కాన్ చేసి ఏది మంచిదో చూసి తీసుకోండి అని ప్రభుత్వం ఆఫర్ ఇస్తుంటే ఏమనాలని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. ఇప్పటిదాకా బయటపడిన నెట్వర్క్ ఒక్కటే. ములకల చెరువు డెన్ బద్దలు కొట్టగానే ఇబ్రహీంపట్నం, పరవాడ, గోదావరి జిల్లాల్లోని ఇతర ప్రాంతాల్లోని కల్తీ మద్యం వ్యవహారం బయటకొచ్చింది. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కల్తీ మద్యం తయారీ కేంద్రాలున్నాయోనని అనుమానాలు వ్యక్తం చేస్తుంది బీసీవై పార్టీ. వాటన్నిటినీ అరికెడితేనే కదా సమస్యకు పరిష్కారం. అది కాదని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోమంటే కూలీ పని చేసే వాళ్ళ దగ్గర అంతటి స్మార్ట్ ఫోన్లు ఎలా ఉంటాయి? ఎందుకని వాళ్ళు స్కాన్ చేసి తీసుకోవాలి అని ప్రశ్నిస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్. నిజానికి చీప్ లిక్కర్ లో కల్తీని అరికట్టడం అంత సులభం కాదు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తప్ప. సాధారణంగా మాట్లాడుకునే విషయం ఏంటంటే అధికారంలో ఉండే పార్టీ నేతలే ఈ కల్తీ మద్యం తయారు చేస్తుంటారని. మొత్తం మద్యం అమ్మకాల్లో 70% చీప్ లిక్కరే కాబట్టి కల్తీ మద్యం తయారు చేసి అమ్మితే అదిరిపోయే లాభాలొస్తాయనేది నేతల ఆలోచన. అందుకే కల్తీ మద్యం మరణాలు ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతూనే ఉంటాయని క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలించి మరీ చెబుతున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. కాబట్టి నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే తప్ప దీని నియంత్రణ సాధ్యం కాదు. అది వదిలేసి క్యూఆర్ కోడ్ టెక్నాలజీ అని పట్టుకుంటే యువతల అమాయకుల ప్రాణాలు పోతాయి.